ఫౌండేషన్ అనేది ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది, ఎథికల్గా బాగుంటుంది. ఈ యొక్క విధి విధానాలన్నీ సహజంగా మీకు నేర్పిస్తూనే ఉంటారు. ఇక్కడ ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎట్లుండాలి, ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ. ఇది అలాంటి కొన్ని విషయాలను కూడా పిల్లలకు అందించాలని తపించేటువంటి యాజమాన్యం. ఎందుకంటే సమాజము అంటే చదువుకున్నోళ్ళు మాత్రమే ఉండేది కాదు, చదువుకోని వారు కూడా ఉంటారు సమాజంలో. అన్నీ తెలిసిన వారే ఉండరు, చాలా తెలియని వారు ఉంటారు. ఉదాహరణకు నేనున్నాను, యోగా బాగా చెప్తా, ఆయుర్వేదం వచ్చు, న్యాచురోపతి వచ్చు, కానీ కంప్యూటర్ నాలెడ్జ్ నాకు లేదు. అంటే సమాజంలో అందరికీ అన్నీ రావు. కాకపోతే అన్నీ తెలిసినా ఇంకా తెలుసుకోవలసింది ఉంది అనే భావనతో వెళ్ళాలి. ఉదాహరణకు మీ నాన్నగారు 10 lakhs సంపాదించారనుకోండి, మళ్ళీ ఈ విల్ గెట్ ఏ వండర్ఫుల్ థాట్, ఇంకొక 1 lakh ఎలా సంపాదించాలని ఆలోచిస్తాడు. అది 11 చేసేదాకా వెయిట్ చేస్తాడు, ఆగడు. 11 అయినాక ఒక 2-3 days, 1 month, 2 months అయినాక హౌ టు ఇంక్రీజ్ 12 lakhs, దాన్ని ఎట్లా మళ్ళీ 12 lakhs చేయాలంట. మీ దాంట్లోకి వస్తే ఇప్పుడు ఉదాహరణకు మీకు మ్యాథ్స్ ఏదో ఒక పేపర్ 100 మార్క్స్కి మీకు 90 వచ్చినాయి, ఓ సూపర్, నువ్వే స్కూల్ ఫస్ట్. కానీ మీ సార్ పిల్లలు చెప్తాడు 90 కాదు, మనకు 100 ఉంది డెస్టినేషన్, యూ టు రీచ్ నెక్స్ట్ టైం 95 అంటాడు. పోనీలే నీ పిల్ల 100 తెచ్చుకుందనుకో, నీకు మాత్రమే నెక్స్ట్ టైం 105 మార్క్స్కి ఎగ్జామ్ పెడతాను, 100 తెచ్చుకో. అంటే ఎందుకు అట్లా చేస్తారు పెద్దోళ్ళు, టీచర్లు? అంటే మనకి లోపల మెంటల్లీ, ఫిజికల్లీ ఎంత డెప్త్ ఆఫ్ ఎనర్జీస్ ఉన్నాయి అన్నది వాళ్ళకు కూడా తెలియదు. అది డిక్ చేసే కొద్దీ బయటకు వస్తుంది మనకి. పవర్ ఆఫ్ హ్యూమన్, మనిషి యొక్క శక్తి ఎప్పుడు కూడా మనం యూటిలైజ్ చేసే కొద్దీ దానికి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది చేతుల్లో సెల్ ఫోన్ ఉంటుంది, అందులో ఉన్న యాప్స్, ఆ టెక్నాలజీ, ఆ యూసేజీ, సాఫ్ట్వేర్స్ అందరికీ రావు. కానీ అందరూ ఒకటి నేర్చుకున్నాం, ఏంటంటే ఫోన్ మాట్లాడటం, ఫోన్ చేయడం, డైల్ చేయడం, సేవ్ చేయడం, ఇంతవరకు అందరికీ. అంటే మీకని కాదు, జనరల్గా చాలామందికి. కానీ దాన్ని చాలా విధాలుగా వాడచ్చు. ఇప్పుడు చాలామంది పిల్లలు ఎవరో ఒక అమ్మాయి బొమ్మ పెట్టి ఇంకొక అబ్బాయి బొమ్మలాగా, లేకపోతే ఇంకోటి ఇట్లా మార్ఫింగ్స్, టెక్నాలజీస్. అంటే ఇవి ఎంత వాడుతుంటే ఎంత చేయగలిగితే అంత ఉంది దాంట్లో. చాలామంది పిల్లలు కొన్ని నేర్చుకొని అయిపోయిందంట. బాగా నేర్చుకోండి. లెర్నింగ్ అనేదానికి ఫుల్ స్టాప్ లేదు, సబ్జెక్ట్కి లేదు, ఏజ్కి లేదు. చాలామంది టీచర్స్గా చేస్తూ చదువుకుంటుంటారు, పీజీలు చేస్తుంటారు, డిప్లొమాలు చేస్తుంటారు, ఎంఎస్, డబుల్ ఎంఎస్, డబుల్ పీజీ, త్రిబుల్ పీజీ చేసేవాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన ఒక ఆవిడ 72 years వరల్డ్లో ఒక ఆమె ఉంది. ఆమె ఇప్పుడు కూడా పీజీ రాస్తూ ఉంది, త్రిబుల్ పీజీస్. ఆమెకు చాలా ఇష్టం అట్లా చదవడం. అలానే రోజు స్కూలు, కాలేజీకి పోదు, ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంటుంది. ఏదో ఒకటి సరదాగా ఆమెకు అలవాటు అయిపోయింది, రాయటం, క్లాస్ తెచ్చుకోవడం, సర్టిఫికేట్ తెచ్చుకోవడం. సో మనకేముంది అనేది ఒకటి తెలుసుకోండి జాగ్రత్తగా. ఏది కావాలంటే అది చేయగలిగే తెలివి ఉంది, బుద్ధి ఉంది, మనసు ఉంది, జ్ఞానం ఉంది, అంత శక్తి ఉంది మనకి. చాలామంది కొంత నేర్చుకొని చాలు, అమ్మ ఫస్ట్ క్లాస్ చాలు, 60% వచ్చింది కదా చాలు, అప్పటికి చాలు. అది ఆగకూడదు. అందుకే నేర్చుకోవటము అంటే దెర్ ఈజ్ నో ఎండ్, దెర్ ఈజ్ నో ఫుల్ స్టాప్. న్యూ థింగ్స్, న్యూ సబ్జెక్ట్స్. కొత్త వ్యక్తి కలుస్తాడు హాస్టల్లో, భలే ఉంటుంది, వినండి జాగ్రత్తగా. పాప, బాబు వినండిరా. ఎవరో ఒకటి కొత్తగా వస్తాడు హాస్టల్లోకి, వాడు అందరూ చూస్తుంటారు వాళ్ళు రూమ్లో వెరైటీగా అని. వాడు కూడా వీళ్ళందరినీ అని చూస్తూ ఉంటాడు. 2 days చూసుకోవడమే సరిపోద్ది. పెళ్లి చూపుల్లాగా హాస్టల్ చూపులు అంటారు వాడిని. అర్థమైందిరా? కొత్తల్లో అంతే ఉంటుంది, చూసుకుంటాం.
పోనీ ఒక దొంగ జైలుకి వెళ్ళాడు అనుకుందాం, జైల్లో కూడా వాళ్ళు అందరినీ ఇటు చూస్తుంటారు. వీడు ఏం చేసి వచ్చి ఉంటాడు రా, వీడు మర్డర్ చేసి ఉంటాడా, లే రేప్ చేసి ఉంటాడు రా, లేదురా వీడు దొంగతనం చేసి ఉంటాడు రా అని మిగతా దొంగలందరూ వీడి గురించి మాట్లాడుకుంటుంటారు. బాగా వినండి, లెర్నింగ్కి ఒక 5 మార్గాలు ఉంటాయి. జాగ్రత్తగా వినండి రా. సమ్ ఆఫ్ టూల్స్. ఇప్పుడు ఈ ఫ్లోర్ అంతా చిమ్మాలనుకోండి, చీపిరి పుల్ల కావాలా, చీపిరి కావాలా? చీపిరి పుల్ల. ద బంచ్ ఆఫ్ ఒకటి తీసుకుంటా ఇద్దా, ఈ ఆంటీకి 60 ఏళ్ళు వచ్చేస్తాయి. అవునా కదా? 2 నెలలు పట్టుద్ది చిమ్మడానికి. సీదా కొన్ని నేర్చుకోవాలంటే కొన్ని బంచ్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఈరోజు నేను తొందరగా పోను, తొందరగా నిద్రపోనేను మిమ్మల్ని, నేను పోను మిమ్మల్ని నిద్రపోనేను. నేను వచ్చి పోయాను అంటే మీకేదో వచ్చేయాలి. నేను ఇక్కడికి వచ్చి పోయాను అంటే మీకేదో ఒకటి వచ్చేయాలి. ఒక్కటన ఉపయోగపడాలి మీ లైఫ్లో ఇవాళ. అందుకు నేను నా టార్గెట్ అది. ఒకటి మనం లిజనింగ్ ద్వారా నేర్చుకుంటాం బాయ్స్. ఒకటి లిజనింగ్ స్కిల్ అంటారు. చదువే కాదు, ఇప్పుడు నేను ఊరికే చదువు గురించి మాట్లాడట్లా మీతో. లిజనింగ్ స్కిల్. జాగ్రత్తగా వినండి. లిజనింగ్ స్కిల్. ఒక అబ్బాయికి వాళ్ళ నాన్నగారు 5,000 ఇచ్చి, రే 402లో అంకుల్ ఉంటాడు ఇచ్చిరారా అన్నాడు. 402లో అంటే అపార్ట్మెంట్లో, వీళ్ళు 202లో ఉంటారు. పోయి అంకుల్కి ఇచ్చేసాడు, వచ్చేసాడు. ఎలా ఇచ్చావా అన్నాడు వాళ్ళ నాన్న. ఇచ్చాను నాన్న అన్నాడు. 2 డేస్ అయిన తర్వాత 402 అంకుల్ వచ్చాడు. ఏమండి ఇంకా డబ్బులు లేదేంది అని. అదేంటండి 2 డేస్ బ్యాక్ మా అబ్బాయిని పంపించి మీకు ఇచ్చిరమ్మన్నాను కదా అన్నాడు. అవునా, నాకు ఇవ్వలేదండి అని. వాడు కిచెన్లో ఉన్నాడు, పరిగెత్తుకుంటూ వచ్చేసినాడు. ఏం నాన్న? అదే 5,000 ఇచ్చా కదరా 402 అంకుల్కి ఇచ్చిరమ్మని. ఇచ్చొచ్చాను అన్నాడు. ఎవరికి ఇచ్చావు? ఈ అంకుల్కి అండి. ఈ అంకుల్ కాదు, వాళ్ళ ఇంట్లో ఎవరో ఒక అంకుల్ ఉన్నాడు, ఆయనకి ఇచ్చేసి వచ్చాను అన్నాడు. ఇంతకీ ఆ అంకుల్ ఎవరని డేటా తీస్తా పోతుంటే అసలు ఓనర్ అయిన 402కి ఎవరికైతే 5,000 ఇవ్వాలో ఆయన్ని కలవటానికి వచ్చినే కూర్చున్నాడు కుర్చీలో. వీడు ఆ ఇంట్లోకి పోగానే కనిపించిన ఒక అంకుల్కి ఇచ్చి వచ్చేసాడు. అర్థమవుతుందా? లిజనింగ్ ఇవాళ పిల్లల్లో చాలామందిలో లోపిస్తున్నటువంటి ఒక శక్తి ఏమిటంటే లిజనింగ్ పవర్. పూర్తిగా వినరు. వాళ్ళ అమ్మ చెబుతుంది, అమ్మ బాక్సులో నీకు ఫుడ్డు, అబ్బా మమ్మీ రోజు చంపుతుంటావేంటి, పెట్టుకున్నాలే పోతున్నాలే అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇవాళ బాక్సులో ఏం ఫుడ్ పెట్టలేదని చెప్పాలనుకుంటుంది అమ్మ. ఈ పిల్ల హాస్టల్కి వెళ్ళి బాక్స్ తెరిచి చూస్తే ఖాళీగా ఉంది. వాళ్ళ మమ్మీని తిట్టుకుంటూ ఉంది సాయంత్రం దాకా. ఫ్రెండ్స్ పెడతారు కదా జనరల్గా, అది కొద్దిగా ఈరోజు అన్ని వెరైటీలు తింది. సాయంత్రం ఇంటికి పోయి, నువ్వేంటి అసలు బాక్స్ పెట్టలేదు, నేను చెప్తుంటే నువ్వే కదా పరిగెత్తింది. అమ్మ బాక్స్ అనే లోపల గేటు దాటిపోయావు కదా, బాయ్ అన్నావు కదా, వినవా నువ్వు అసలు ఎవరి మాట? వినరా అని అమ్మ అప్పుడు అడిగింది. అంటే లిజనింగ్ పవర్ అంటారు దాన్ని. తల్లిదండ్రులు, గురువులు, ఉపాధ్యాయులు, పెద్దలు వీళ్ళు కొన్ని మనకి మంచి చెప్తుంటారు. లిజనింగ్ అనాల. నువ్వు చేయకపో మా జాగ్రత్తగానండి బాయ్స్, పాటించకపోండి, కానీ లిజనింగ్ అనేది ఒకటి ఉండాలి. లిజనింగ్ స్కిల్స్ అంటారు, లిజనింగ్ పవర్ అంటారు, లిజనింగ్ క్యారెక్టర్ అంటారు. లిజనింగ్ ఎబిలిటీ ఉండాలి మనకి, వినే ఓపిక కావాలి. అసలు ఇవాళ చాలామంది పిల్లలు వినట్లేదు, వినిపించుకోవట్లేదు పూర్తిగా. అసలు నేను అన్ను పూర్తిగా అర్థమవుతుంది. అమ్మ నీ బట్టలు మమ్మీ గోల్జీ మాకు పొద్దున్నే లేచి నా బట్టలు ఎక్కడానికి గొడవ చేస్తుంది కూతురు. రాత్రి చెప్పా కదమ్మా వాషింగ్ మిషన్లో వేసాను పిండి ఆరేసుకోమనంటే, నువ్వు నాతో చెప్పావా? నువ్వే ఆడు చెప్పావా? నేను చెప్పానమ్మా. నువ్వు చెప్పలేదు మమ్మీ. వాడొస్తాడు తమ్ముడు, నేను విన్నా, అమ్మ నీకు చెప్తుంటే నేను విన్నా. వాడు తమ్ముడు అక్క మీద ఎప్పుడు రెడిగా ఉంటాడు. ఇదే సందని వాడొచ్చి, మమ్మీ నువ్వు చెప్పావు నేను విన్నానని. రాత్రి పాపం వాళ్ళ అమ్మ చెప్పింది కానీ పిల్ల వినలా. నిజంగా చెప్పింది, ఏం వినలా.
సి వినటం పోయిందిరా, వినటం పోయింది. లిజనింగ్ స్కిల్స్ అంటారు వాటిని. ఏ వర్డ్ అయినా సరే ఫస్ట్ వినండి. ఇక్కడ కాదు, ఎక్కడైనా. రేపు మీరు ఒక జాబు, ఒక ప్రొఫెషన్, ఒక కంపెనీ, ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఒక డాక్టరో, యాక్టరో, పెయింటరో, డాన్సరో, ఏదో ఒక రోల్లో ఉంటాం. వితౌట్ నువ్వు ఊరికే రావు పోవు కదా. పిల్ల 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 విను. ఏంటి గ్యాంగ్ తయారు చేసావు? నీ పర్సనల్ గ్యాంగ్ అదంతా.